నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ని. సార్ కృష్ణానగర్లో షాపులు చెక్ చేసుకున్నా ఈ రోజుకి నా కోట అయిపోయింది అంటే అక్కడ చాలామంది ఉన్నారు. షూటింగ్ జరుగుతుంది సార్. అట్లా షూటింగ్ చూద్దాం మనం హైదరాబాద్లో షూటింగ్ చూడలే ఇప్పటిదాకా. యాక్సిడెంటల్ అంతే సార్. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా అసలు ఇంటికి ఎలా అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అంత కాంపిటీషన్లో జాబ్ వస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా అంటే ఒక సెక్యూర్డ్ జాబ్ వదిలి మూవీలోకి వస్తున్నామంటే ఎవరు సపోర్ట్ చేశారు? అనుకోలేదు కదా అసలు. నేను కర్తవ్యం సినిమా యాక్ట్ చేసినాక మా ఇంటనే తెలియదు చెప్పలేను అప్పటి వరకు. అవును, సినిమా అంటుంటే సరేలే ఆ పూట నాకు షూటింగ్ లేదు, ఆఫీస్కి వెళ్తానని చెప్పేది అంతే. సరే పోదాం పదండి అని ముందే ఫోన్ చేసి చెప్పినాక అంజలి థియేటర్ కర్తవ్యం సినిమా పొంగనే మేనేజర్ నమస్కారం సార్, ఏంటి సార్ ఇలా షూటింగ్ లేదా సార్? షూటింగ్ అంటారు ఏంటి ఇంట్లో మా మిస్సెస్ కింద ఏది మొన్న ఈ మధ్య ఏదో టీవీలో చేసింది లోన పోయి కూర్చున్నాం, రానే వచ్చింది అన్నారు కథ అంతే. తర్వాత ఇక సపోర్ట్ చేశారు, తెలిసింది. సపోర్ట్ చేయకేం చేస్తారు, సాపనేమా 10 సినిమాలు 20 సినిమాలు 50 సినిమాలు కర్తవ్యం అంటే పోతూనే ఉండే. కర్తవ్యానికే టాప్కి వెళ్ళిపోయారు. టాప్ రేంజ్లో ఉన్నాం అప్పుడు. ఏదో అనుకోలేదు, వచ్చింది చేసుకుంటూ పోయినాం. సో అలా వచ్చిన మీరు హీరో అయిపోయారు ఒక్కసారిగా. సుందరవదన, శుభలక్ష్మి కూడా. ఈ హీరో ఎలా ఉండేది సార్? అంటే ఒక యాక్టర్గా చేస్తున్న మీరు బ్రదర్, నేనేదో అయిపోయినా నేనేదో చేస్తాను అసలు ఆ ధ్యాసే లేదు. చేస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం. గ్యాప్ ఏది? దాని గురించి ఆలోచించుకొని విశ్లేషణ చేసేట ఏం లేదు అసలు. ఎంట్రీయే టాప్. అవును, ఎంట్రీ సూపర్ సక్సెస్. కనుక మేము మా గురించి ఎప్పుడు ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు మాత్రం చూసుకొని బాగానే చేసినాం అనుకునేది అంతే.